పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దేవుడైన ప్రభువునకు లొంగియుందురేని దీవెనలెల్లా మీ మీదికి దిగివచ్చును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనము. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవ, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలుగుదురు. ఏలయన ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతం అట్లా చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు చేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము అట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు ప్రభువా. మీరు మీ సొంత వారిని ప్రేమించటమే కాకుండా పరులను ప్రేమించాలి, పరులనే కాకుండా శత్రువులను సైతం ప్రేమించాలి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. మీరు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా మిమ్మల్ని హింసించిన వారిని కూడా ప్రేమించారు, వారి కోసమై ప్రార్థించారో ప్రభువా, అదే ప్రేమ తత్వాన్ని దేవా మా హృదయాల్లో నింపండయ్యా. మీ పవిత్రాత్మవరమైన ప్రేమతోని, ఫలమైన ప్రేమతోని మా హృదయాలను సంపూర్ణంగా నింపండి ప్రభువా. మీ ప్రేమ బంధంతో మా కుటుంబం అంతా ఐక్యంగా ఉండేటట్లు, మా కుటుంబాలు ఐక్యంగా ఉండేటట్లు, మా సంఘం ఐక్యంగా ఉండేటట్లు, మరియు మేము మా శత్రువుల కోసం ప్రార్థించగలిగే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. మా వలె ఇతరులను ప్రేమించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ ప్రేమను పంచే బిడ్డలుగా, మీ శాంతిని ప్రోత్సహించే బిడ్డలుగా, మీ సమాధానాన్ని మా సంఘాల్లో, మా కుటుంబాల్లో నింపుకునే బిడ్డలుగా మమ్మల్ని మలచండి, మార్చండి ప్రభువా. ఓర్పు సహనం కలిగి జీవించటానికి మాకు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మా ఈ ప్రార్థననంతా యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.